తెలంగాణకి ఏపీకి మధ్య సమస్య ఏంటి? కర్ణాటకకి తమిళనాడు మధ్య ఉన్న వివాదాలేంటి? పరిష్కారాలు ఏం కావాలి? అభివృద్ధికి ఇంకేం కావాలి? ఇలా చెప్పుకునే అవకాశం సౌత్ రాష్ట్రాలన్నింటికీ కలిపి ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది? ఎస్, మరి కాసేపట్లో అదే జరగబోతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా టేబుల్ పైకి దక్షిణాది రాష్ట్రాల సమస్యలు వెళ్లబోతున్నాయి. మరి కాసేపట్లో మహాబలిపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరగబోతోంది. అమిత్ షాతో భేటీకి ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సీఎంలు వెళ్లబోతున్నారు. తెలంగాణ నుంచి హాజరు కాబోతున్నారు డిప్యూటీ సీఎం భట్టి. భేటీకి పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. అయితే అమిత్ షా ముందు తెలంగాణ ఏ అంశాలు ఉంచబోతోందో ఓసారి చూద్దాం. విభజన సమస్యలు, జల వివాదాలే టీజీ ఎజెండాగా కనిపిస్తోంది. 9-10 షెడ్యూళ్ల పరిధిలో ఆస్తుల పంపకాల వివాదానికి తెరదించాలని భట్టి కోరే అవకాశం ఉంది. ఇక కాశీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ పై అంశాలపై స్పష్టమైన హామీని కోరే ఛాన్స్ ఉంది. తుమ్మిడిహెట్టి బరాజ్ ఎత్తుపై మహారాష్ట్రని ఒప్పించాలని అమిత్ షాకు భట్టి విజ్ఞప్తి చేసే ఛాన్స్. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కర్ణాటక అభ్యంతరాల్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. నావలి రిజర్వాయర్ అనుమతులు ఇవ్వద్దని కూడా తెలంగాణ డిమాండ్ చేయబోతోంది. ఇక ప్రతి జిల్లాకు ఒక నవోదయ స్కూల్ కోసం భట్టి కోరే అవకాశం ఉంది. ఇక అమిత్ షా ముందు మీటింగ్ లో ఏపీ లేవనెత్తే అంశాలేంటో చూద్దాం. విభజన చట్టంలో అపరిష్కృత అంశాలపై ఫోకస్ చేయబోతోంది. 9-10 షెడ్యూల్లో ఆస్తుల పంపకాలపై ఫోకస్ పెట్టాలని ఏపీ కోరే అవకాశం ఉంది. ఇక రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దుగరాజపట్నం పోర్ట్, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్లపై ప్రతిపాదనలు, పన్నుల తీరుని వివరించనున్నారు బాబు. ఆర్థిక శాఖ దగ్గర మదింపు దశలో ఉన్న విశాఖ, విజయవాడ మెట్రోలను స్పీడప్ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు చంద్రబాబు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మరింత కేంద్రం సహకారం కావాలని చంద్రబాబు కోరే ఛాన్స్ ఉంది. ఇక ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు, డిమాండ్లు వినిపించే ఛాన్స్ ఉంది. కావేరీ జల వివాదంపై అమిత్ షా ముందు కర్ణాటక, తమిళనాడు తమ ఎజెండాను పెట్టనున్నారు. డీలిమిటేషన్ బిల్లు విషయంలో కూడా రెండు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వినిపించే ఛాన్స్ ఉంది. నీట్ ఎగ్జామ్ తీసేసి రాష్ట్రాల సెట్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని తమిళనాడు మళ్లీ కోరే అవకాశం ఉంది. నిధుల కేటాయింపు విషయంలో చొరవ చూపించాలని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎన్డీఏ పాలితాలకే కాదు, ఇతర ప్రభుత్వాలపైన కూడా ఆదరణకి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.